సిద్దిపేట జిల్లా నర్మేటలో ముఖ్యమంత్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రిఫైనరీ శంకుస్థాపన చేశారు. గుజరాత్ పాల ఉత్పత్తిలో కొరియాన్ మాదిరి తెలంగాణలో ఆయిల్ ఉత్పత్తిలో తెలంగాణ రైతాంగం ఆయిల్ పామ్ కొరియాన్గా తుమ్మల నాగేశ్వరరావుని చెప్పుకుంటాం. తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి అశ్వరావుపేట తీసుకువెళ్లే ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఎలాంటి ప్రకృతి ఇబ్బంది ఉండదు, వాతావరణ ఇబ్బందులు ఉండవు. ఏ భూమిలో అయినా పామ్ ఆయిల్ సాగు చేయొచ్చు. ఆయిల్ ఫామ్ సాగు చేసిన రైతులకు ఆయిల్ వేడ్ వారు ప్రతి మండల కేంద్రంలో గెలల కనెక్షన్ కొనుగోలు కేంద్రాలు పెట్టబోతున్నారు. రైతాంగాన్ని కోరుతున్న 10 ఎకరాలు ఉన్న రైతులు 8 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని కోరుతున్న పొన్నం ప్రభాకర్, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి. సందర్భంలో మరి రిఫైనరీ కూడా ఫౌండేషన్ వేసుకునేటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినారు. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు గత కొంతకాలంగా ఆయిల్ ఫామ్కు సంబంధించి మన అమూల్కు సంబంధించి కురియన్ ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటామో తెలంగాణ ప్రాంత రైతాంగానికి అన్ని జిల్లాల నుంచి అశ్వరావుపేటకు తీసుకెళ్లి ఆయిల్ ఫామ్కు సంబంధించి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. వారు మరొక ఆయిల్ ఫామ్ కురియన్గా మారిపోయినారు. ఈరోజు రైతుకు కావాల్సిందే సరి అయినటువంటి గిట్టుబాటు ధర, మార్కెటింగ్ అవకాశం. ప్రధానంగా రైతు ఆలోచన చేసేది తన ఉత్పత్తి ఎక్కడ కూడా ప్రకృతి పరంగా ఇబ్బంది కలగద్దనేటువంటి మాట. వాతావరణం అనుకూలించాలి. వీటన్నిటికీ అనుకూలించేటువంటి పంట పామాయిల్ పంట. రైతాంగానికి సంబంధించి ఏ భూమి అయినా పామాయిల్ వేసుకోవచ్చు. ఇంతమంది పెద్దలు ఎంపీ గారు చెప్పినట్టుగా ఎటువంటి ప్రకృతి పరమైన వైపరీత్యాలకు ఇబ్బంది లేదు, జంతు పరంగా ఇబ్బంది లేనటువంటిది. మార్కెటింగ్కి వస్తే ఈ ఆయిల్ ఫామ్ కు సంబంధించిన వాళ్ళు ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గెలల కలెక్షన్ పెట్టబోతా ఉన్నారు. నేను ఈ వేదిక మీద రైతాంగాన్ని కోరుతా ఉన్నా, 10 ఎకరాలు ఉంటే 8 ఎకరాలు రేపటి నుంచి ఆయిల్ ఫామ్ వేసేదానికి వరి నుంచి కన్వర్ట్ కమ్మని కోరుతా ఉన్నా. ఇది ఎవరో మిమ్మల్ని బలవంతంగా మార్చేది కాదు. దాని తర్వాత ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు చెప్పినారు, 3 సంవత్సరాలు మాకు పంట పెరిగే వరకు నష్టం జరుగుతుందని. అంతర పంటలు వేసుకోవచ్చు, కాదంటే పక్కనే అంతర పంటలు ఏమి వేసుకోవచ్చు ఇక్కడ చూపెడతా ఉన్నారు. కాబట్టి ప్రాంత రైతాంగం అంతా పూత వేడి దూరంలో ఓపెన్ అయిన ఫ్యాక్టరీని వినియోగించుకొని ఆదిలాబాద్ నుంచి పండింది కూడా ఇక్కడికి రావాలి. అటువంటిప్పుడు ఈ చుట్టుపక్కల రైతాంగం అంతా ఆయిల్ ఫామ్ను ఇలా గంటకు 30 టన్నులతోటి, అవసరమైతే గంటకు 120 టన్నులతోటి ఇక్కడ రిఫైనరీతో పాటుగా పెట్టినటువంటి ఆయిల్ ఫండ్ రైతాంగం ఉపయోగించుకోవాలని, పంటల మార్పిడిలో ఆదర్శంగా నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈరోజు రైతు భరోసా, అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలకు